అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్న అమెరికా కొందరు భారతీయులను రీసెంట్ గా ఇండియాకు పంపించేసింది. ఇప్పుడు కొత్తగా మరో 2 విమానాలు భారత్ కు పంపేందుకు రెడీ అవుతుంది. అయితే ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని ఇండియాకు పంపించే అవకాశం ఉంది. అమెరికా చేపడుతున్న డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్ కు తీసుకువచ్చారు. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ శాఖ స్పందిస్తూ అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ దగ్గర సమాచారం ఉందని తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2,042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది. అక్రమ వలసదారులను తీసుకువచ్చే విమానాలు అమృత్సర్ లో దించడంపై తాజా వివాదం కొనసాగుతుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్ లో దించుతున్నారని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్బల్ సింగ్ చీమా ఆరోపించారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించిన ఆయన ఈ విమానాలను అహ్మదాబాద్ లో ల్యాండింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.